చెప్పారు, ఇదిగో సత్రములు స్థలము లేదు దాన్ని. కానీ యేసయ్య దూరం వెళ్ళిపోలేదు. ఆయన పశువుల తొట్టులో పడుకోవడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు పశువుల తొట్టి లాంటి మన హృదయాలు, కంపు కొట్టి మన హృదయాలు, ఒక భయంకరమైనటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ మన హృదయాల్లోనికి ఆయన వచ్చి మన హృదయాలను పరిశుద్ధపరచాలని నేను ఆలోచన చేస్తున్నాడు. అయితే కొన్నిసార్లు నీ హృదయములు యేసయ్య ఉన్నా, నువ్వు రక్షణ పొందిన, బాప్తిసం పొందినా, నీవు ఓడిపోయావేమో, నువ్వు నష్టపోయావేమో. నీ కుటుంబం, నీ భార్య, నీ బిడ్డలు, లేకపోతే నీ ఆస్తి, నీ అంతస్తు, నీ హోదా, నువ్వు నష్టపోయి ఉన్నావేమో. ఏమి చెయ్యాలో తెలియక సతమతమవుతున్నావు బిడ్డ. ఈరోజు ప్రభు వాక్యం తెలియజేస్తుంది, నీవు దేవాలయాన్ని విడిచిపెట్టద్దు. ఉపవాస ప్రార్థనలు, రేయింబవులు పరిచరించే దేవుని సేవలో నువ్వు దేవుని సేవకుడికి ఒక మూల స్తంభముగా కుడి భుజముగా ఉండడానికి ఇష్టపడు. నీ మాటలు, నీ సహవాసాలు ప్రభుత్వం ఉండడానికి ఇష్టపడితే కనుక అన్న అను ప్రవక్తల పేరు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినట్లుగా మన పేర్లు కూడా జీవ గ్రంథంలో వ్రాయబడతాయి.